ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ రావడానికి వీల్లేదు, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఉన్నతాధికారులతో కూడా తప్పుడు పనులు చేయించి వాళ్ళని కూడా జైలుకు పంపించిన ఘన చరిత్ర గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. బీసీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వమే నిలబడుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు కాంగ్రెస్ ప్రభుత్వ గొప్ప సాహసమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తట్టుకోలేక బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరోసారి నిరాశ తప్పదని హెచ్చరించిన పాయం, పినపాక నియోజకవర్గంలోని 18 గ్రామాల్లో సిసి రోడ్లు, ఇంద్రమేలు, సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు, రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా ఉంది. స్థానిక ఎన్నికల్లో దేశ చరిత్రలో ఎవరు కల్పించాలో బీసీలకు ఇవాళ బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీలకు నిలబడ్డది. ఇవాళ అది ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ. ఈ దేశంలో మన బిల్లు పాస్ చేసింది ఎస్సీ వర్గీకరణ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా మన అధికారికంగా బిల్లు పాస్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. ఇది మామూలు విషయం కాదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వాటిలో కానీ కాంగ్రెస్ పార్టీ డాషింగ్ గా ముందుకు పోతా ఉంది. మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారేమో రాష్ట్రపతి గారికి పంపించారు. అక్కడ ఆఫ్ చేయించారు బీఆర్ఎస్ పెద్దలు. మళ్ళీ ఏమైంది, కేబినెట్ సమావేశం పెట్టి మరి ఏదైతే ఉందో పంచాయతీరాజ్ చట్ట సవరణ 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ బిల్లు పాస్ చేసినారు కేబినెట్. గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు పెండింగ్ లో పెట్టారు. గవర్నర్ గారు మళ్ళీ పంపారు ఢిల్లీకి. ఎంత దుర్మార్గం! పార్టీ 42% బీసీ రిజర్వేషన్ కోసం ఇంత నాటకాలు ఎందుకు? బీసీలని మోసం చేస్తుంది ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు. నేను అడుగుతాను, మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగ పరంగా పార్లమెంట్ లో మీరు మెజార్టీ ఉన్నారు కదా. రాజ్యాంగంలో షెడ్యూల్, రాజ్యాంగంలోని పార్లమెంటులో బీజేపీ మెజార్టీతో ఉంది ప్రభుత్వం. బిల్లు పంపించాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిల్లు పంపించింది పార్లమెంట్కి. పార్లమెంట్ లో మీరు రాజకీయ స్వార్థం కోసం, రాజకీయంగా బీసీలు బలి చేయడం కోసం మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే చేతనైతే వెంటనే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ఉంది. 9వ షెడ్యూల్లో మీరు ఎందుకు చేర్చట్లేదు? రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ మీరు ఎందుకు చేర్చొచ్చు కదా, ఆమోదం తీసుకోవచ్చు కదా. బీసీలో మీరు మీ మీద ప్రేమ పెరుగుతాయి కదా, ఎందుకు చేయట్లా? రాజకీయ నాటకాలు, రాజకీయ డ్రామాలు, రాజకీయ స్వార్థం కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ మహిళల కోసం కానీ, రైతుల కోసం కానీ, యువత కోసం కానీ, ఎస్సీల కోసం, బీసీల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో త్యాగాలు చేసినటువంటి పార్టీ, ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ, స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, గమనించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో దీవించారు, పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు, బంధపెట్టారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేమే అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. అసలైన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఇక మధ్యలో ఉన్న వాళ్ళు ఇక డాన్సులు వేస్తా ఉన్నారు వేదికల మీద, మీడియా ముందు కళ్ళబెల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఆయన రాడు, ఆయనకు అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉంటే వణుకు పుడతా ఉంది. వాళ్ళకు ప్రేరేపణలు పేల్తా ఉన్నారు. ఇన్ని అవినీతి పనులు చేసినటువంటి ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో త్వరలో జరగబోతా ఉన్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో 18 పంచాయతీల్లో కూడా ఎంపీటీసీ జరిగినా, జడ్పీటీసీ జరిగినా, పంచాయతీ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మీరందరూ అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా మీరందరూ కూడా ఎవరిని చెప్పినా వినకుండా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మంచి మెజార్టీతో ఈ మండలంలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ముబారక్, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున లబ్ధిదారులైనటువంటి
రేషన్ కార్డు లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పేరు పేరున నా తరపున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.